మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదానం ఉద్యోగంలో ఈ రోజే పాలు పంచుకోండి. సంవత్సరంలో చిరు సేవా సమితి అనే సామాజిక సంస్థను స్థాపించి 2002లో చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ లో సంస్థను రిజిస్ట్రేషన్ చేయించి నేటికి 25 వసంతాలు పూర్తి చేసుకుని 2003 ఘనంగా ఠాగూర్ చిత్రం 50వ రోజు సందర్భంగా పేదలకు ఉచితంగా వస్త్రాలు పంపిణీ, 2004 మదర్ థెరిస్సా జన్మదినం సందర్భంగా రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్ద మదర్ థెరిస్సా పార్కును మొక్కలతో అలంకరణ, 2004 చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా 50 మంది చిరంజీవి గారి చేతుల మీదుగా హనుమాన్ దీక్ష వేయటం జరిగినది. 2005 అందరివాడు చిత్రం నిర్మాణ సమయంలో ఒక మెగా అభిమాని ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న సమయంలో చిరంజీవి గారి దగ్గరకు తీసుకువెళ్లి ఆయన చేతుల మీదుగా మెగా అభిమానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందచేయడమైనది. 2006లో చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో సినీ దర్శకుడు వివి వినాయక్ గారి చేతుల మీదుగా ప్రమాదవశాత్తు మరణించిన పాత్రికేయుని కుటుంబానికి నగదు సహాయం అందచేయటం. 2006 చిరంజీవి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని కోనసీమ బొమ్మరాల దిబ్బ నడిలోతు నీటి ఉన్న గ్రామంలో వరద బాధితులకు వస్త్రాలు మరియు నిత్యావసర సరుకులు అందచేయటం. 2007 చిరు సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి అభినందించిన మెగా బ్రదర్ నాగబాబు అదే సంవత్సరంలో చిరు సేవా సమితి ఆధ్వర్యంలో చేసిన కార్తీక మాస వన సమారాధనకు విచ్చేసిన తూర్పు గోదావరి జిల్లా మెగా అభిమానులు 2008లో చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా శ్రీ శ్రీ పరమహంస యోగానంద నేత్రాలయం వారి నిర్వహణలో కంటి వైద్య శస్త్రచికిత్సా శిబిరం ఏర్పాటు. 2008వ సంవత్సరం ఉర్రిలంకలో చిరు సేవా సమితి ఆఫీసును మెగా బ్రదర్ శ్రీ కొణిదెల నాగేంద్ర బాబు గారు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయటం జరిగింది. 2008 చిరు సేవా సమితి ఆఫీసు నందు ప్రజారాజ్యం పార్టీ జెండా ఆకృతిని మొక్కలతో ఆవిష్కరించడం జరిగినది. అనంతరం ప్రజారాజ్యం పార్టీ జెండాను ఎగరవేశారు. మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన కోటి మొక్కలు నాటే ఉద్యమంలో మేము సైతం అంటూ చిరు సేవా సమితి ఆధ్వర్యంలో 25,000 మొక్కలు బహూకరణ. 2009 ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల సమయంలో రైల్ ఇంజన్ గుర్తును మొక్కలతో ఆవిష్కరించి చిరంజీవి గారిచే ప్రశంసలు అందుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా చలివేంద్రం ఏర్పాటు మరియు పరమహంస యోగానంద నేత్రాలయం వారి సహకారంతో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితముగా ఆపరేషన్లు చేయించి కళ్లజోళ్లు పంపిణీ చేయటం జరిగినది. చిరంజీవి గారు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు కడియపులంక ఎకో టూరిజం పార్కు శంకుస్థాపనకు విచ్చేసిన చిరంజీవి గారికి పూల వర్షంతో స్వాగతం పలికిన చిరు సేవా సమితి, అగ్ని బాధితులకు అండగా నిలిచిన చిరు సేవా సమితి అధ్యక్షులు గెడ్డం శివగారు చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ విశిష్ట సేవా పురస్కారాలు 2017లో భాగంగా గెడ్డం శివగారికి స్వామి వివేకానంద యంగ్ అచీవర్ అవార్డునివ్వటం జరిగినది. డెంగ్యూపై చిరు సేవా సమితి సమరం అనే నినాదంతో కడియం మండలంలో దోమల మందు పిచికారీ చేయించి ఉచితంగా హోమియో మందు పంపిణీ కార్యక్రమం చేయటం జరిగినది. కరోనా సమయంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, మాస్కులు, శానిటైజర్స్ మరియు మందుల కిట్స్ పంపిణీ చేయటం జరిగినది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫాన్ బాధిత రైతులకు ఉచితంగా 25,000 మొక్కలు
చిరు సేవా సమితి ద్వారా అందజేయటం జరిగినది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో గ్రీన్ పిఠాపురం క్లీన్ పిఠాపురం కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గానికి చిరు సేవా సమితి ద్వారా 12,000 మొక్కలు బహూకరణ. అలాగే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రాజమండ్రి ప్రియదర్శిని చెవిటి మూగ అనాథాశ్రమం నందు భోజన సదుపాయం, నిత్యావసర వస్తువులు, దీపావళి పండుగకు క్రాకర్స్, స్టేషనరీ ఐటమ్స్ పంపిణీ చేయటం జరిగినది. అనేక సేవా కార్యక్రమాలు. జనసేన పార్టీ యొక్క ఎన్నికల గుర్తును గాజు గ్లాసును మొక్కలతో వినూత్న రీతిలో రూపకల్పన. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా కడియపులంక పంచాయతీ కార్యాలయంలో వాటర్ ప్యూరిఫైర్ బహూకరణ మరియు కడియం గవర్నమెంట్ హాస్పిటల్ నందు సెక్షన్ అపాపియస్ అనే పరికరం బహూకరణ. మెగాస్టార్ చిరంజీవి గారి పిలుపు మేరకు బుర్రిలంక హైస్కూల్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి నేటి వరకు 22,000 యూనిట్లు సేకరించి మా సంస్థ ద్వారా అందజేయటం జరిగినది. అదేవిధంగా 17 మందికి నేత్రదానం చేయించటం జరిగినది. మా ఈ 25 సంవత్సరాల ప్రస్థానంలో అన్ని విధాలా సహకరించి అనేక మంది ప్రాణాలు నిలబెట్టిన దాతలు అందరికీ మరియు మెగా అభిమానులకు, జన సైనికులకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం.